डिस्ट्रिक्ट मेडिकल एंड हेल्थ ऑफिसर आदिलाबाद डॉक्टर नरेंद्र राठौड़ ने अपने चैम्बर में मुनक्किदा प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए कहा कि हिंदुस्तान में कोरोना वायरस की जदीद लहर में BF7 वेरिएंट फैल रहा है और इसलिए सबको चौकस रहने की जरूरत है। इन्होंने कहा कि BF7 से डरने और घबराने की जरूरत नहीं है, ताहम लापरवाही भी नहीं बरतनी चाहिए। इन्होंने साल नौ की खुशी के मौके पर मुनक्किद किए जाने वाले तकरीबात से गुरेज करने की सलाह दी। इस तरह जिन अफराद ने अभी तक कोरोना का टीका या फिर बूस्टर डोज नहीं लिया है, उन्हें जल्द टीका लेने का भी मशवरा दिया। डॉक्टर राठौड़ ने अवाम से कहा कि साबिक में जो कुछ कोरोना की एहतियाती तदाबीर और उसूल जवाबित बनाए गए थे, इन पर अमल करना जरूरी है। ప్రదేశాల్లో ఎప్పుడైతే వెళ్తామో ఇప్పుడు మాస్క్ ధరించాలి ఉండాలి. ఇప్పుడు మనకు జనవరి 1 కి చాలా మంది గ్యాదరింగ్ అయ్యే అవకాశం ఉంది, మ్యారేజెస్ ఉన్నాయి, బర్త్డేస్ అట్లాంటివి వెళ్ళకుండా కూడా మాస్క్ ధరిస్తూ ఉండేసి మళ్ళీ డిస్టెన్స్ పాటిస్తూ ఉండాలి. అదేవిధంగా తరచుగా మనము ఇంతకుముందు ఏదైతే ఏ వస్తువులను ముట్టుకున్నా కూడా నీళ్ళతో కానీ సబ్బు నీళ్ళతో శానిటైజర్తో శుభ్రంగా ఎంచుకుంటే మనకు తర్వాత మాస్క్ మాత్రం తప్పకుండా వేసుకోవాలా. వ్యాక్సినేషన్ తీసుకోలేదో, బూస్టర్ డోస్ తీసుకోలేదో వాళ్ళు ఖచ్చితంగా దగ్గరలో ఉన్న ఇప్పుడు మేము అవైలబుల్ పెడతాము, అది కూడా మీరు వ్యాక్సినేషన్ తీసుకోవాలని సందర్భంగా నేను కోరుతున్నాను. ముఖ్యంగా దీని సిమ్టమ్స్ ఎట్లా ఉండేదంటే మన అందరికీ తెలుసు, జ్వరం రావడం, దగ్గు, గొంతు నొప్పి, డయేరియా, ఛాతీలో నొప్పి రావడం, మనకు తింటే దానికి స్మెల్ రాకుండా వాసన రాకపోవడం, రుచికరంగా లేకపోవడం, ఆ విధంగా ఏదైనా సిమ్టమ్ ఉంటే తప్పకుండా దగ్గరలో మా పిఎస్సిలో అన్ని పిఎస్సిలో కానీ ఇక్కడ యూపీహెచ్సిలో కానీ సిఎస్సిలో ఆల్ హాస్పిటల్ ఆల్ ఫెసిలిటీలో మనకు 30 ఫెసిలిటీస్ ఉన్నాయి. అక్కడ టెస్ట్ చేయడం జరుగుతుంది. టెస్ట్ చేసిన తర్వాత కూడా మేము హాస్పిటల్ వాళ్ళందరినీ అప్రమత్తం చేసాము. రిమ్స్లో కూడా అన్ని ఏర్పాటు చేసాము, సిఎస్సిలో చేసాము.